ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి నామా, కేకే, మాలోతు కవిత, రవీందర్ ఎంపీలు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయితే కొనసాగుతా ఉంది. సమావేశానికి రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా లోక్సభ సభ్యులు కూడా హాజరై వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి అవుట్ ఆన్ రికార్డ్ బడ్జెట్ కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులపైనే ప్రధానంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా కేఆర్ఎంపీ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేఆర్ఎంపీ పరిధిలోకి తీసుకెళ్లేలా కేంద్రం కుట్ర చేస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే విమర్శలు చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకరిస్తుందని కూడా విమర్శ చేస్తుంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని కూడా కామెంట్ చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఈ అంశంపైనే పెద్ద ఎత్తున పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయాలని కూడా భావిస్తా ఉంది. మరోవైపు వచ్చినట్టే రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన అంశాలు కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా 9th, 10th షెడ్యూల్ లో చాలా కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాదు. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తున్న క్రమంలో కేంద్రం కావాలనే తాత్సారం చేస్తుందని కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి వాదిస్తా ఉంది. ఇదే అంశాన్ని గట్టిగా పెద్ద ఎత్తున పార్లమెంట్ లో ఈ అంశం పైన ఫైట్ చేయాలని కూడా భావిస్తా ఉంది. ముఖ్యంగా మరోవైపు ఈసారి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి అయితే ప్రస్తుతం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎందుకంటే 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఈసారి కాంగ్రెస్ నుంచి తెలంగాణ నుంచి ఎవరూ లేరు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ బడ్జెట్ సమావేశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. పెద్ద ఎత్తున కొట్లాడడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని భావిస్తున్న క్రమంలో ఈ అన్ని అంశాలపైన కూడా ఈ యొక్క సమావేశంలో కేసీఆర్ ఎంపీలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసిన పలువురు అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పార్లమెంటు సంబంధించి ఎవరెవరు పోటీ చేస్తారన్న దానిపై కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా ఎంపీలు పోటీ చేయకపోతే వారి స్థానంలో ఎవరిని పెట్టాలనే అంశంపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రు.